హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చూపిస్తున్నాను అనుకుంటున్నారా? నేను ఇవాళ చూపించబోయేది ఏంటి అంటే ఫుడ్ రెసిపీ అసలు కాదు, అండ్ గార్డెనింగ్ వీడియో అసలు కాదు. అండ్ నేను చూపించేది ఏంటంటే ఫర్ ద ఫస్ట్ టైం DIY ఒక హెయిర్ మాస్క్ చూపించాలనుకుంటున్నాను. చాలామంది అడిగారు నా హెయిర్ చూసాక, సో అందుకోసం అనే చూపిద్దాము, మన యూట్యూబ్ ఫ్యామిలీకి కూడా యూజ్ అవుతుంది కదా అని. ఒక్కరికి యూజ్ అయినా ఒక్కరికి బెనిఫిట్ అయినా కానీ మంచిదే కదండి, అందుకోసం చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ రోజులలో మనకి మెయిన్ ఉండే ప్రాబ్లం ఏంటంటే హెయిర్ లెంత్ గురించి పక్కన పెడితే హెయిర్ ఫాల్ ఎక్కువ, అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా. పాతకాలంలోనైతే ఒక 45 years 50 years వస్తేనే హెయిర్ ఫాల్ అనేది ఉండేదంట, కానీ ఇప్పుడైతే కాలేజ్ గోయింగ్ 10th class స్టూడెంట్స్కి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కూడా బాల్డ్ హెడ్ వస్తుంది. సో హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసుకోవాలి మనము, ఎవరైనా సరే. సో అందుకోసమని నేచర్ నుంచి వచ్చే హర్బ్స్ తోటి న్యాచురల్గా హెయిర్ మాస్క్ ఎలా చేసుకోవాలి. నేను అందరు చెప్పినట్టు ఇన్ఫ్లుయెన్సర్స్ లాగా లాంగ్ హెయిర్ వస్తుంది, మీకు హెయిర్ ఫాల్ 100% తగ్గిపోతుంది అనే ఫాల్స్ అయితే చెప్పను. ఈ మధ్యలో ఇన్స్టాగ్రామ్లలో కానీ యూట్యూబ్లలో కానీ చాలామంది బ్రాండ్ ప్రమోషన్స్ కోసం అని మేము ఇలా చేస్తున్నాం, అలా ఆయిల్స్ చేస్తున్నాం అంటున్నారు, కానీ వీడియో వరకే. తర్వాత వాళ్ళు ఏం కలిపేది దాంట్లో మనకు తెలియదు కదా. అలాంటప్పుడు మనం అది యూజ్ చేసినా కానీ యూజ్ చేసిన అన్ని రోజులే బాగుంటుంది, తర్వాత హెయిర్ ఫాల్ అవుతుంది. కానీ న్యాచురల్గా మనమే తయారు చేసుకొని మనమే అప్లై చేస్తే మనకి తెలుస్తుంది కదా రిజల్ట్ ఏంటి అనేది. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, హైబిస్కస్ ప్లాంట్ లీవ్స్ అండి, ముదురు ఆకులు, అంటే కొంచెం అట్లా థిక్గా గ్రీన్ కలర్ ఉండాలన్నట్టు. లేతవి తీసుకోవద్దు, ముదిరినవి తీసుకోవాలి. అండ్ హైబిస్కస్ మందార పువ్వులలో చాలా వెరైటీస్ ఉంటాయి, అందులో రెడ్ కలర్ సింగిల్ పెటల్ది తీసుకోండి. రెడ్ కలర్ అనే కాదు, ఏ కలర్ తీసుకున్నా సింగిల్ పెటల్ తీసుకోండి. దాంట్లో అయితే కొంచెం ఎక్కువ మినరల్స్ ఉంటాయి అన్నట్టు. అన్నీ మన హెయిర్కి సంబంధించిన గ్రోయింగ్కి, డాండ్రఫ్కి సంబంధించినవి మంచి ఉంటాయి అన్నట్టు, అందుకే సింగిల్ పెటల్వి యూజ్ చేస్తారు ఆయిల్ ప్రిపరేషన్లో కానీ మాస్క్లో కానీ. సో ఇక్కడ మనం హెయిర్ మాస్క్ ఈ మందార పువ్వులు అండ్ లీవ్స్ తోటి చేస్తున్నాము. అండ్ వాటికి ఉన్న గ్రీన్ కలర్వి ఆ కాడలన్నీ తీసేయాలి. నేను అక్కడ పైన వీడియోలో చూపిస్తున్నాను కదా మీకు, అలా రిమూవ్ చేయండి. అండ్ వాటిని మంచిగా ఫ్రెష్గా కడుక్కొని గ్రైండ్ చేసుకోవాలన్నట్టు. అండ్ బిఫోర్ దట్ మనము ఇంకొక ఇంగ్రీడియంట్ ఏంటి అంటే అలోవెరా అండి. అలోవెరాలో కూడా మనము లేతవి తీసుకోవద్దు, ముదిరినది కాడ తీసుకోవాలి. ఏదైనా మనకి ముదిరిన దాంట్లో ఎక్కువ ఏమంటే యూస్ఫుల్ ఉంటాయి అన్నట్టు. అందుకోసమని మనము అందులో నుంచి ముదిరింది ఒకటి తీసుకుంటున్నాము. ఆ ముదిరింది ఏంటి అంటే మనం కట్ చేసినప్పుడు గ్రీన్ కలర్గా కొంచెం టాక్సిక్ వాటర్ మాలిక్యూల్స్ అనేవి రిలీజ్ అవుతాయి అన్నట్టు. అందుకోసమని మనము అలోవెరా తీసుకునేటప్పుడు డైరెక్ట్గా కానీ దేనికి తీసుకోవద్దు అన్నట్టు. దాన్ని ఒక 2 to 3 times వాష్ చేశాక ఆ పైన ఉండే జిగురు లాంటిదంతా పోయి ఫ్రెష్గా ఉంటుంది. సో అది మనము మంచిగా ఆ పొట్టునంతా పీల్ ఆఫ్ చేసేసి 2 to 3 times వాటర్లో వాష్ చేసుకున్నాకనే యూజ్ చేసుకోవాలి. సో అది గ్రైండర్లో మనము ఇక్కడ హైబిస్కస్ మందార పువ్వులు అండ్ ఇక్కడ మెంతులు తీసుకున్నాము. మెంతులు ఎలాగంటే మన హెయిర్ లెంత్ని బట్టి తీసుకోవాలండి. ఒక 2 tablespoons ఆఫ్ మెంతులు తీసుకున్నాను, అది కూడా నైట్ నానబెట్టినవి ఇప్పుడు దాంట్లో వేసాను అన్నట్టు. అండ్ అలోవెరా ఓన్లీ 4 ingredients తీసుకున్నాను, అన్నీ న్యాచురల్గా నేచర్ నుంచి వచ్చినవేనండి. సో మనమే మన ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి అన్నీ మనం తీసుకొచ్చుకొని. అండ్ ఇక్కడ ఏంటంటే ఆల్మండ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. మీరు ఏ హెయిర్కి పెట్టుకునేదైనా సరే, పారాషూట్ కానీ ఏ ఆయిల్ అయినా మీరు యూజ్ చేసే ఆయిల్ని వేయచ్చు ఇందులో. సో ఆయిల్ ఒక 2 tablespoons వేసి మంచిగా కలిపి మనం హెయిర్ మొత్తము పెట్టుకోవాలన్నట్టు. సో ఇక్కడ నేను 2 tablespoons, నాకు అంటే పర్టికులర్గా తెలుసు ఎన్ని డ్రాప్స్ అయితే 2 tablespoons, దాన్ని బట్టి నేను వేసుకున్నాను. మీరైతే ఒక స్పూన్ తీసుకొని మెజర్ చేసుకొని వేసుకొని మంచిగా మిక్స్ చేయండి మొత్తం కలిసేలాగా ఈ 4 ingredients. అండ్ ఫుల్ హెయిర్ లెంత్కి పెట్టండి. మొత్తం హెన్నా పెట్టుకుంటాం కదా మొత్తం బాల్డ్కి హెయిర్కి అంతా. సో అలా నేనైతే హెయిర్ లెంత్ గురించి చెప్పను, ఎందుకంటే హెయిర్ లెంత్ బాగా పెరుగుతుందని నేను చెప్పను, కానీ సిల్కీగా ఉంటుంది అండ్ హెయిర్ ఫాల్ అయితే మ్యాక్సిమం కంట్రోల్ అవుతుంది. పెట్టుకున్నాక ఒక 1 hour తర్వాత వాష్ చేయండి. మీకు కొంచెం అలా కనిపిస్తూ ఉంటుంది, అంటే ఆకులు అవి ఇంకా మొత్తం పోవు. మంచిగా దాన్ని మనం దులిపి మంచిగా కోమ్ చేసుకుంటే అది పోతుంది అన్నట్టు. సో అక్కడ చూసారా థిక్గా ఎలా ఉందో హెయిర్. సో స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది కదా. సో ఇక్కడ ఏంటంటే ఒక 4 ingredients తోటే మనం న్యాచురల్ హర్బ్స్ తోటి చేసుకోవచ్చు. మళ్ళీ రీజన్ ఏంటో చెప్పలేదు కదండి, ఆయిల్ ఎందుకు యూజ్ చేయాలంటే ఆయిల్ కంపల్సరీ యూజ్ చేయండి. ఇది గ్రైండ్ చేశాక కొంతమంది ఆయిల్ లేకుండానే పెట్టుకుంటారు, అలా పెట్టుకుంటే అది హెయిర్ లెంత్కి గట్టిగా పట్టుకోదు. ఆయిల్తో కలిపి పెడితే స్కాల్ప్కి బాగా పడుతుంది అన్నట్టు. సో చాలా ఈజీ ప్రాసెస్ కదండి. ఈ 4 హర్బ్స్తో మీరు కూడా ట్రై చేయండి. నేను చెప్పిన హెయిర్ మాస్క్ ట్రై చేసి చాలామంది చెప్పారు హెయిర్ ఫాల్ అయితే కంట్రోల్ అవుతుందని. సో 1 time యూస్కే కంట్రోల్ అవుతుందని చెప్పాను, కానీ ఒక 4 weeks యూస్ చేసి
ఒక 4 వీక్స్ మీరు యూజ్ చేశాకే ఎలా వచ్చింది రిజల్ట్ అనేది నాకు చెప్పండి. 95% ఇది వర్కౌట్ అవుతుంది. అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎవరైనా యూజ్ చేయొచ్చు. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా నో హార్మ్ఫుల్ కెమికల్స్ ఉన్నాయి ఇందులో. మెంతులు ఈజ్ యూస్ఫుల్ ఫర్ డాండ్రఫ్ అండి. సో మెంతులు అనేవి డాండ్రఫ్ తగ్గించడానికి చాలా యూజ్ అవుతుంది. డాండ్రఫ్ ఉంటేనే కదా హెయిర్ ఫాల్ అయ్యేది. సో మ్యాక్సిమం ఇది ట్రై చేయండి. ఎలా వచ్చింది, ఎలా ఉంది మీకు రిజల్ట్ అనేది 4 ఫ్యాబ్స్ 4 వీక్స్ ట్రై చేశాకనే నాకు చెప్పండి కామెంట్స్లో వచ్చి. మీకు వర్కౌట్ అయితే 100% వర్కౌట్ అవుతుంది, నాది అష్యూరెన్స్. అంతేనండి. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.